కడపలో 44వ మహానాడుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నా ఇప్పటికే టీడీపీ క్యాడర్ మొత్తం కడపలో మకాం వేసింది. మహానాడును సక్సెస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ ప్రజలు పార్టీపై నమ్మకంతో కూటమికి సీట్లు కట్టబెట్టారని దానికి ప్రతిఫలమే మహానాడు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మహానాడులో రాయలసీమ అభివృద్ధికి ఏం చేయబోతున్నామో చెబుతామంటున్న మంత్రి అచ్చెన్నాయుడుతో మా కడప ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా ఏర్పాటు చేయబోయే మహానాడు ఈ ఏడాది కడపలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి 2 రోజుల్లో ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని మహానాడు సంసిద్ధం కాబోతోంది. ఈ మహానాడుకు ఎంతో అనుభవం ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన గతంలో చాలా మహానాడులు తన నాయకత్వంలో ఏర్పాటు చేశారు. ఈ మహానాడు ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే రాష్ట్రంలో రాయలసీమకు ఒక దిక్సూచిగా అలాగే సంకేతాన్ని ఇచ్చేందుకే కడపలో మహానాడు ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తల నాయకుల కోరిక, కడపలో కూడా మహానాడు పెట్టాలి. మేము ఎన్నిసార్లు చెప్పినా అధిష్టాన వర్గం పెట్టలేదు. ఈసారి ఎందుకు పెట్టిందంటే రాయలసీమ కూడా పార్టీకి ఆదరించింది. ఈ సమయంలో రాయలసీమలో కడప జిల్లాలో మహానాడు పెట్టి రాయలసీమ ప్రాంతానికి ఒక మెసేజ్ ఇచ్చి ఏం చేశాం, ఏం చేయదలుచుకున్నామనే స్పష్టంగా మహానాడు నుంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాం. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాం. 2 రోజులు ప్రతినిధుల సభ కానీ, చివరి రోజు బహిరంగ సభ కానీ, అన్ని ఏర్పాట్లు కూడా ఈ సాయంత్రానికి చివరి దశకు వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల దారులన్నీ కూడా కడపకే చూస్తున్నారు. చాలా మంది స్వచ్ఛందంగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్య రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా నాయకత్వంలో శ్రీనివాసరెడ్డి గారి పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో ఏర్పాటు చేశారు. సార్, కడప మహానాడులో మొట్టమొదటిసారి పార్టీ ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేస్తున్నారు. సో కడపకి ఏమైనా బహుమానాలు ప్రకటించే అవకాశం ఉందా? ఎలాంటి ప్రమోషన్? ఇప్పటికే యువ నాయకుడు డిక్లరేషన్ పెట్టి అనౌన్స్ చేశారు. ఈరోజు కడపలోనే కాదు, కడపకి ఆనుకొని ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో కడపకి రాయలసీమ జిల్లాలకి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు రేపు సభలో ప్రకటించడానికి నిర్ణయం చేశాం. ఇది మొత్తంగా చూస్తే రేపు జరగబోయే మహానాడు కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాయలసీమకు ప్రత్యేకించి ఒక సంకేతం ఇవ్వడంతో పాటు ఇప్పటికే యువనేత నారా లోకేష్ డిక్లరేషన్ కూడా ప్రకటించాడు. దాన్ని మరోసారి చంద్రబాబు సమక్షంలో మహానాడులో కడపకు బహుమానంగా ఇవ్వబోతున్నామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప మహానాడు ప్రాంగణం నుంచి.